ఈ వీడియోలో మనము పసరుతిత్తులో రాళ్ళు అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ ఎంతమందిలో వచ్చే అవకాశం ఉంది, దాన్ని జబ్బుని ఎలా నిర్ధారణ చేయొచ్చు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనేది ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాము. పసరుతిత్తులో రాళ్ళ వల్ల మనకి 100కి 20 నుంచి 25 మందిలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా 75 నుంచి 80 మందిలో ఏ ప్రాబ్లం లేకుండా జీవితాంతం మనకి సైలెంట్ గాల్ స్టోన్స్ అంటాం, వీటిని బాడీలో ఉండిపోవచ్చు. ఏదన్నా మనకి జనరల్ చెకప్స్ అవి చేసుకున్నప్పుడు అవి బయటపడుతుంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఇందాక మనం చెప్పినట్టు 100కి 20 నుంచి 25 మందిలో సిమ్టమ్స్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకున్నాము. సో ఇవి ఏ రూపంలో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెగ్యులర్గా మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల ఈ పసరుతిత్తి సంబంధించి రాళ్ళు ఉంటాయి కదా, దానికి కింద నెక్ భాగం అని ఉంటుంది. ఆ నెక్ భాగంలో ఈ స్టోను జారి స్టక్ అయిపోయి మనకి అప్పుడప్పుడు నొప్పి వస్తూ పోతూ ఉంటుంది. దీన్నే బిలియరీ కాలిక్ అంటాము. ఇది ఎక్కువగా మనకి కుడి భాగంలో గాల్ బ్లాడర్ ఉంటుంది కాబట్టి లివర్ కింద కుడి పక్కన నొప్పి, అదేవిధంగా సెంటర్లో నొప్పి. ఈ నొప్పి మనకి వెనక్కి మరియు ఈ రైట్ షోల్డర్కి పాకే అవకాశం ఉంది. సో ఇది బిలియరీ కాలిక్ అంటాం దీన్ని. అంటే రెగ్యులర్గా అప్పుడప్పుడు ఈ కంట్రాక్షన్ వల్ల స్టోన్ వెళ్ళి అక్కడ బ్లాక్ కావడం, గాల్ బ్లాడర్లో నొప్పి రావడం, మళ్ళీ రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. ఒక్కోసారి స్టోన్ అక్కడే స్టక్ అయిపోయేసి మన గాల్ బ్లాడర్ ఉబ్బిపోతుంది, నొప్పి కంటిన్యూస్గా ఉంటుంది. ఆ బ్లాక్ అయిపోయిన దానివల్ల గాల్ బ్లాడరు చీమ్ బట్టి కుళ్ళిపోయి ఒక్కోసారి పగిలిపోయే అవకాశం కూడా ఉంది. సో ఆ టైంలో మనకి జ్వరం రావచ్చు, వామిటింగ్స్ రావచ్చు, నొప్పితో కూడా ఈ లక్షణాలు గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వస్తాయి. దీన్ని కొలిసిస్టైటిస్ అంటాం. అదేవిధంగా ఈ గాల్ బ్లాడర్లో రాయి జారి, అంటే మనకి రాళ్ళు మనకి చిన్నవి ఉండొచ్చు, పెద్ద రాళ్ళు ఉండొచ్చు. రాళ్ళ సైజుని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉండదు ఇక్కడ గాల్ బ్లాడర్. కిడ్నీలో లాగా కిడ్నీలో రాళ్ళు వేరు, గాల్ బ్లాడర్లో రాళ్ళు వేరు. ఇక్కడ చిన్న రాళ్ళు అయితే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చిన్న రాళ్ళు అయితే జారి మనకి బైల్ డక్ట్ అంటే లివర్ నుంచి బైల్ అంటే పసరును చిన్న పేగులోకి తీసుకెళ్లే ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్నే కామన్ బైల్ డక్ట్ అంటాము. ఈ బైల్ డక్ట్లో జారి పడ్డప్పుడు ఆ బైల్ డక్ట్ బ్లాక్ అయ్యి ఈ పసురు అనేది బ్లడ్లోకి వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మనకి జాండీస్, నొప్పి మరియు చలి, జ్వరం వచ్చే అవకాశం ఉంది. దాన్ని కొలాంజైటిస్ అంటాము. అదేవిధంగా ఈ రాయి కొంచెం కిందకి జారి ఎక్కడైతే మనకి ఈ బైల్ డక్ట్ చిన్న పేగులోకి ఓపెన్ అవుతుందో ఆ భాగంలో బ్లాక్ అయినప్పుడు అక్కడ మనకి 100కి 80 మందిలో ప్యాంక్రియాస్ అంటే క్లోమ గ్రంథికి సంబంధించిన ట్యూబ్ కూడా జాయిన్ అవుతుంది బైల్ డక్ట్లో. ఈ రెండు కలిపి చిన్న పేగులోకి ఓపెన్ అవుతాయి. ఆ భాగంలో బ్లాక్ అయినప్పుడు మనకి ప్యాంక్రియాస్ కూడా వాసి ప్యాంక్రియాటైటిస్ అంటాం, క్లోమ గ్రంథి వాపు వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. సో ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి సివియర్గా కడుపు నొప్పి రావడము, వామిటింగ్స్ రావచ్చు, జ్వరం ఉండొచ్చు, నొప్పి వీపులోకి వెళ్తుంది. ఈ నొప్పి ఎక్కువ సెంట్రల్గా ఉంటుంది, మొత్తం కడుపు అంతా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా గాల్ బ్లాడర్ రాళ్ళని అలా వదిలేస్తే, అంటే ఎక్కువ సంవత్సరాలు మనకి వదిలేసినప్పుడు అతి తక్కువ పర్సంటేజ్లో గాల్ బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రాళ్ళు ఇరిటేషన్ వల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్, దానివల్ల వచ్చే లక్షణాలు.